రాధే రాధే అందరికీ. మేము సీతాఫలాల కోసం ఊరు వచ్చామన్నమాట, మా అక్క వాళ్ళ ఊరు. సో ఇబ్రాహీంపట్నం దగ్గరలో ఉన్న ఆరుట్ల దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు. సీతాఫలాలు అయితే చాలా బాగా పండుతాయి, ఇక్కడ ఎక్కువగా పండుతాయి. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతుంటారనమాట సిటీలో. సో మేము ఇక్కడికి వచ్చి తెంపుకుందామని. అందులో కాల్చిన సీతాఫలాలు అంటే నాకు ఇష్టం అనమాట. సో దానికోసం నేను కట్టెలు సేకరిస్తున్నాను. కాల్చిన సీతాఫలాలు చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నెమలులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, నెమలికలు కూడా మాకు దొరికాయి. ఇంకా చూద్దాం. సో మా బాబు ఫుల్ హ్యాపీ అనమాట, అంటే నెమలిక దొరికిందని. ఇక్కడ చూస్తే ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ ఇంకొక నెమలిక ఉంది. ఇక్కడ నెమలులు ఎక్కువ తిరుగుతుంటాయి అన్నమాట. సో నెమలికలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, సీతాఫలాలు ఆల్రెడీ మా అక్కయ్య తెంపి పెట్టింది అన్నమాట. సీతాఫలాలు కాల్చనికే నేను వెలిగిస్తున్నాను అనమాట కట్టెల్ని. ఫుల్ గాలి వస్తుంది, అది వెలగట్లేదు. సో ఈ కుర్కురే కవర్తో తొందరగా వెలుగుతుందంట, సో చెప్తున్నారు. అయినా సరే అవ్వలేదు, వెలగట్లేదు, గాలి వస్తుంది బాగా. వ్యూ అయితే చాలా బాగుంది, వాతావరణం. ఇంకా దాని తర్వాత మా ఆయన కూడా వచ్చి వెలిగిద్దామని చూశారు. సీతాఫలాలు చూడండి ఎంత బాగున్నాయో, కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మంచిగా లోపల ఉడుకుతుంది అనమాట సీతాఫలాల లోపల. హాఫ్ అన్ అవర్లో కాలితే బాగుంటుంది సీతాఫలాలు. సగం సగం కాలితే దాని టేస్ట్ ఉండదు, మంచిగా నల్లగా మంచిగా కాలాలన్నమాట, లోపల ఉడకాలి సీతాఫలాలు. సో హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. మేమందరం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు తిందామని. చూడండి, మ్యాక్సిమం అయిపోయింది, వచ్చింది. సో ఇలా ఆకులతో కొడితే బాగుంటుంది, అంటే తీయగా ఉంటుంది అన్నమాట. సీతాఫలాలు అయితే ఇదొక టేస్ట్ అనమాట. షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఈ సీతాఫలాలు తింటే షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉండదు అనమాట కాల్చిన సీతాఫలాల్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.